జగన్ గారు వచ్చేసి నిన్న వర్షం పడ్డది, దానివల్ల అరటి తోట మొత్తం ఖరాబ్ అయిందని చెప్పేసి జిల్లా పర్యటిస్తూ ఉన్నారు. సో ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ మన ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి అండగా ఉండాలి అని చెప్పేసి నేను నిలబెడతాను, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళ నిజంగా ప్రభుత్వం అనేది ఆదుకుంటుందంటారా సార్? ఏ విధంగా అంటే ప్రతిపక్ష నాయకుడు ఆయన బాధ్యత అది. ఓకే, ప్రతిపక్ష నాయకుడుగా ఆయన బాధ్యత ఏంటంటే అక్కడ నష్టం జరిగిన వాళ్ళకి వాళ్ళ తరపున వాదించి వాళ్ళ తరపున మనం భరోసా తీసుకొని వాళ్ళ తరపున సీఎం గారికి ఇవన్నీ కూడా నెరవేర్చి మీరు మొత్తం టోటల్గా వీళ్ళకి నష్టపరిహారం ఎంత ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఈ నష్టపరిహారం వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడు. ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజల పక్ష నాయకుడు, ప్రజాపక్ష నాయకుడు. అధికార పక్ష నాయకుడు అంటే చీఫ్ మినిస్టర్, చేసేవాడు, పని చేసేవాడు. కానీ పని చేయించేవాడు ప్రజల పక్ష నాయకుడు, ప్రజలందరి తరపున ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు రేపు ఏంటి అటు మొత్తం టోటల్గా నష్టం ఎంత అయిందో, నష్టం ఎంత వచ్చిందో ఇవన్నీ మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు గారికి ప్రెస్ మీట్ ద్వారానో ఇంకో ద్వారానో లేఖల ద్వారానో చెప్తే దాన్ని గవర్నమెంట్ కదలేక వచ్చి ఇమీడియట్లీ దాన్ని తక్కువ ఇస్తుందా ఎక్కువ ఇస్తుందా దాన్ని ఇస్తుంది. ఏమి ఇవ్వకపోతే గవర్నమెంట్ కూడా పట్టించుకోదు కదా. అపోజిషన్ లేకపోతే ఎలా ఉంటుందో, అపోజిషన్ ఉండాలి. అలాగే అపోజిషన్లో యాక్టివ్గా ఉండాలి. ప్రతి విషయానికి ప్రతిరోజు మనం అసెంబ్లీకి వెళ్ళాలి. ప్రతిరోజు మనం ఉదయం లెగిస్తే ప్రతిదానికి మీరు ఒక్కరు వెళ్ళడం కాదు, మీరు ఒక్కరు కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ 40% ఓట్లు పడ్డాయి మీకు. మీ దగ్గర మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ దగ్గర ఉంటే మినిస్టర్లు ఉన్నారు, అంతమంది ఉన్నారు. అందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే నేను చెప్పాలా, ఇచ్చాపురం నుండి అప్ టు సోలూరుపేట దాకా, ఇచ్చాపురం నుండి అప్ టు అనంతపురం దాకా టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఒకటైపోయి మద్యం ఏర్లే పారుతుంది. బెల్ట్ షాపులు ఒకటైపోయారు, ఇసుక దాంద్రకు ఒకటైపోయారు. మరి వాళ్ళకైనా వీళ్ళకైనా ఇద్దరికైనా ఉందా? మరి ప్రతిపక్షం ఏది, అధికార పక్షం ఏది? ఇది నేను చెప్తుంది అబద్ధం కాదు. ఇచ్చాపురం నుంచి ఎక్కడి దాకా ఎక్కడైనా ఒక రోడ్డు బాగోలేదని ఒక ధర్నా చేసేది ప్రతిపక్ష పార్టీ చూసామా? లేదు. పోనీ అధికార పార్టీని నిలదీయడం ఎక్కడైనా చూసామా? ఎందుకంటే మందు షాప్ మాత్రం ఒక్క షాప్ అఫీషియల్గా ఒక షాపుకి 50 బెల్ట్ షాపులు ఉన్నాయి. పోనీ 50 బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పేసి అపోజిషన్ పార్టీ ఎవరైనా వచ్చి షాపు ఎందుకు ఇక్కడ ఉంది అని కంప్లైంట్ ఇచ్చారా? ఇవ్వలేదు. ప్రతిపక్షం ఎక్కడుంది అప్పుడు? ప్రతిపక్షంగా అధికార పక్షం ప్రతిపక్షం కలిసిపోయింది. మీరు ఒక్కరు పోరాడుతున్నారు, నీ మంది మార్బలం పోరాట్లే. ఎక్కడ ఎలా జంప్ అయిపోదామా, ఎలా డబ్బులు తీసేసుకొని ఎలా జంప్ అయిపోయి టీడీపీకి వెళ్ళిపోదామా 5 సంవత్సరాలు చూస్తున్నారే తప్ప విశాఖపట్నం కార్పొరేటర్లు అవ్వచ్చు, కార్పొరేటర్లకు వచ్చి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చే ఈ డబ్బు, వాళ్ళ గత చరిత్ర ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఈరోజు కోట్లాది కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇలాగ అమ్ముడిపోబట్టే వచ్చాయి. అభివృద్ధి ఇలాగ జీవితంలో ఉండదు. నేను విశాఖపట్నంలో పుట్టిన వ్యక్తిని, అభివృద్ధి తెలుసు, కార్పొరేటర్గా ఇన్ఛార్జ్ చేసిన వ్యక్తిని, ఎమ్మెల్యేగా నిలబడిన వ్యక్తిని. అభివృద్ధి అంటే ఏంటో అమ్ముడిపోవడం ఏంటో కూడా నాకు తెలుసు. అక్కడున్న కార్పొరేటర్లు అందరూ స్థితిగతులు నాకు తెలుసు. వాళ్ళు దేనికి ఎలాగెలగ ఉన్నారో కూడా సమయం వస్తే చెప్తాను. కానీ దాన్ని మీరు వాళ్ళకంటూ లేదు. మీరు దాన్ని వాళ్ళందరినీ నమ్ముకొని మీరు ఉండడం కాదు. కొత్త రక్తం ఎత్తుకండి, కొత్త వాళ్ళు తీసుకురండి, వదిలేయండి వీళ్ళందరినీ. మళ్ళా ఏ పార్టీ చేర్చుకున్నా తప్పే. ఏ పార్టీ చేర్చుకున్నా మిమ్మల్ని మోసం చేసేవాడు ఆ పార్టీని మోసం చేయడం, ఆ పార్టీని మోసం చేసి మిమ్మల్ని మోసం చేయడం. మీరు ప్రతిసారి చక్రాలు తిరుగుతున్నారు. ఆ పార్టీలో వాడికి ఈ పార్టీ, ఈ పార్టీలో ఆ పార్టీ. విజయసాయిరెడ్డి మొన్నటిదాకా ఉన్నంతదాకా మొత్తం టోటల్గా అందరం ఎక్కాడు. ఇప్పుడు అయిపోయింది, రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. అలాగే చాలామంది రాజీనామాలు చేశారు, బయటికి వెళ్ళిపోయారు. అంటే అలాంటి వాళ్ళందరికీ మీరు పదవులు ఇచ్చారు. నేను అదొకటి జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే, ఇప్పుడు వాళ్ళు వైసీపీ టీడీపీకి వచ్చారంటే టీడీపీ వాళ్ళు మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోతారు. అంటే మీరు చేసిన పాపమే కదా, మీరు చేసిన పాపమే కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా నిజాయితీ పాలన అంటే ఇంకో పాత వాళ్ళని చేర్చుకోవద్దు. మీ కార్యకర్తలు నిలబెట్టుకోండి, మీ కార్యకర్తలను కాపాడుకోండి, మీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోండి. అలాగే మీరు టీడీపీ వాళ్ళు కూడా నిజాయితీకి చెయ్యండి. మీ కార్యకర్తలు ఉన్నారు, కోట్లాది మంది కార్యకర్తలు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు. వైసీపీ వాళ్ళు మీకెందుకు? ఇలా మొత్తం టోటల్గా మీ బెల్ట్ షాపులు ఎక్కడెక్కడ పెట్టారు? 3200 షాపులు. 3200 షాపుల కంటే ఒక్క బెల్ట్ షాప్ ఎక్స్ట్రా ఉంటే ఏం చెప్తారు గవర్నమెంట్ కానీ ప్రతిపక్షం కానీ? ఇచ్చాపురం నుండి అప్ టు సోలూరుపేట దాకా నేను వీడియోలు తీసి చూపిస్తాను. నేను చూపించకపోతే నిరూపించకపోతే నా మీద కేసు రిజిస్టర్ చేయండి. ఛాలెంజ్ చేస్తున్నా. వైసీపీకి
మరి ఎందుకు సార్ అంటే టీడీపీకి ఇద్దరికి ఛాలెంజ్ చేస్తాను అంటే మద్యం ఏరులే పాడుతుంది. ఎందుకంటే వాళ్ళ మీద వీరు వేరే మీద వాళ్ళు కంప్లైంట్ ఎందుకు ఇచ్చుకోరంటే అందరూ కలిసే ఉన్నారు పార్ట్నర్షిప్లో. ఓకే ఇప్పుడు జనప్రియ ప్రసాద్ అని వైసీపీ, అక్కడ మల్లునాయుడు అంటే అక్కడ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే, బండారు సత్యనారాయణమూర్తి, వీళ్ళందరూ అక్కడ కదా. మరి అక్కడ ఆ ఏరియాలో నేను ఒక 100 బెల్ట్ షాపులు చూపిస్తాను, నేను ఛాలెంజ్ చేస్తాను. బెల్ట్ షాపులు చూపిస్తే ఏం చేస్తారు? ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఒకటే అయిపోయారు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు చెప్పుకోరు. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కానీ అప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు కదా. అదే అందుకనే అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు పోరాడటం కాదు, నేను ఒక్కరిని పోరాడుతున్నట్టు కాదు, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పోరాడాలి. ఇక టీఆర్ఎస్ చూడండి, ఊపిరి ఆడినవ్వట్లేదు, వాళ్ళకి సీట్లును తక్కువే, కానీ కార్యకర్తల బలం ఉంది, డబ్బు ఉంది, డబ్బు బలం ఉంది, పార్టీకి సొమ్ము ఉంది, సందు 100 మంది వెళ్ళి కూర్చుంటున్నారు. అలాగ ఉండాలి. అంటే ప్రతిపక్షం తర్వాత వస్తుంది రాదో పక్కన పెట్టండి, అధికార పక్షానికి ఊపిరి ఆడినవ్వట్లేదు. మీరు ఒక్కరే పోరాడుతున్నారు, మీ తరపు నుంచి నాకు తెలిసి ఒక్కరు కూడా బయటికి రావట్లేదు. ఎండ ఎక్కువ, ఎండ అది కాదు, ఆ మాజీ ఎమ్మెల్యేలకు ఎండ వస్తుందంట, తర్వాత వర్షం వస్తుందంట, తర్వాత చలి వేస్తుందంట, తర్వాత గోతులు ఉన్నాయి కదా నా బండి పాడైపోతున్నా అంటే ఆ గోతులు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు గోతులు తెలియవా? అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెసన్, ఇప్పుడున్న గవర్నమెంట్కి కూడా లెసనే. ఎందుకంటే గోతులు ఫిలప్ చేయకపోవడం మీ తప్పు, పాతోడు గోతులు ఉంచడం వాళ్ళ తప్పు. మొత్తం టోటల్గా వైసీపీ టీడీపీ అక్కడ కార్యకర్తలు కుమ్మకైపోయి ఇసుక దందలు కానీ ఈ దందలు కానీ చేయిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడం అనేది అధికార పక్షం తప్పు, ప్రతిపక్షం తప్పు, అధికార పక్షం తప్పు. మీరు వెళ్తున్నారు, మీరు ఏదో అధిక రేటు ఇవ్వండి అది ఇవ్వండి, మీరు ఒక్కరు తిరుగుతున్నారు, మీరు ఒక్కరు తర్వాత ఒక్క ఎమ్మెల్యేనే తిరుగుతున్నాడు, ఒక్క కార్యకర్త తిరుగుతున్నాడా? మరి అలాంటప్పుడు పార్టీ అవ్వదు కదా, మీ ఇండివిజువల్ జగన్మోహన్ రెడ్డి అవుతాడు. కనుక దయచేసి ఇది ఇంకొకటి, దాంట్లో నాకు ఇంకో బాధ అనిపించింది. ఓకే ఇవన్నీ వెదగుంటే నాకు ఇంకో బాధ అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు, పెద్ద ఆయన వచ్చే చంద్రబాబు నాయుడు కూర్చున్నారు, లోకేష్ గారు కూర్చున్నారు, వాళ్ళే పార్టీకి మూలం కదా. ఒక నాటక ఉత్సవాలు నడుస్తున్నాయి అసెంబ్లీలో, స్పీకర్ గారు కూడా పెద్దలు స్పీకర్ గారు కూడా నుంచి కూర్చున్నారు. అక్కడ అంటే నేను హుందాతనంగా ఉండాలంటాను. గత పాలకులు చేసిన తప్పే, గత పాలకులు చేసింది అవమానించడమే, గత పాలకులు చేసింది చాలా తప్పు, చెప్పుకోలేని తప్పులు చేశారు. కానీ మనం హుందాతనంగా ఉండాలి కదా. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, బీజేపీ ఎమ్మెల్యే అంటే ఆయన నరేంద్ర మోడీ గారి ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యే యలమంచిలి పిఠాపురం తాలూకా, ఒక ఆయన ఎమ్మెల్యే బీజేపీ ఢిల్లీ తాలూకా, ఇద్దరు ఢిల్లీ తాలూకా పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే ఒక నాటకోత్సవాలు చేశారు. ఏదో 11 మంది అంటే ఆడినాడు, ఆ 11 మంది వాడు అన్నట్టు. ఓకే అవన్నీ బాగానే ఉంటాయి, ఆడితో నన్ను పాల్చుకో అంటే ఆయన స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? నీ స్థాయి ఎమ్మెల్యే స్థాయి, ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రతిపక్ష నాయకుడు Z+ కేటగిరీ, ప్రపంచానికే ఈరోజు ఫోటో పెట్టుకున్న రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. ఏది ఏమైనా ఆయన తప్పులు చేసినా ఆయన హుందాతనానికి నువ్వు ఆయన కాలుగోటుకు కూడా పనిచేయవు. ఆయన నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఫస్ట్ హోదా మాట్లాడేటప్పుడు మనం దానికి సరిపోతామా లేదా అనేది మాట్లాడాలి. నువ్వు మాట్లాడి ఏం చేసావు? నరేంద్ర మోడీ గారు పరువు తీసేసావు, విజయ్ కుమార్ గారు మాట్లాడే ఎవరు తీసారు, పవన్ కళ్యాణ్ గారు పరువు తీసేశారు. ఎందుకంటే మీలాంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఖండించాలి. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పు మనం చెయ్యొద్దు. మనం మీ 75 సంవత్సరాలు మీకు మాట అన్నారు అని చెప్పేసి మేము అందరం కూడా మాట తిరగబడ్డాం. ఎందుకంటే మీ హోదా తగ్గకూడదు. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మీకోసం మాట్లాడేంత అర్హత మాకు ఉండదు. అలాగే పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడేంత అర్హత మాకు ఉండదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడేది మీరు మాట్లాడవచ్చు, వాళ్ళు మాట్లాడవచ్చు, ఇలాంటి మాట్లాడకూడదు. ఇలాంటివి వాళ్ళు చేసిన తప్పులు మనమే చేస్తే ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు రోజుకి చూస్తున్నారు. కనుక దయచేసి పోషానికి కృష్ణమూర్తి తప్పు చేసేటం జైల్లో పెట్టాం, మనం కూడా అదే తప్పు చేయకూడదు. కూడా చాలా మంది సపోర్ట్ ఇచ్చారు మళ్ళీ అదే. ఎందుకంటే 40 రోజులు జైల్లో పెట్టారు కాబట్టి తప్పు జరిగితే కూడా అంత హింసించకూడదు, అంత దారుణంగా చేయకూడదు అని చాలామంది సపోర్ట్ చేశారు. అంటే మనం ఒక హద్దు దాటితే కంపల్సరీ తప్పు జరుగుతుంది. కనుక దయచేసి
జగన్మోహన్ రెడ్డి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా వాళ్ళు హోదా ఉన్నవాళ్ళు. ఒక హుందాగా ఉండాలి, హుందాగా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళ దగ్గర మనం హుందాగా వ్యవహరించాలి. పార్టీలు అంటే తిట్టుకోవడం కాదు, పార్టీలు అంటే మనం కొట్టుకోవడం కాదు. పార్టీలు అంటే ప్రజల పక్షాన ప్రజల కోసం చేయటానికి ఉన్నాం. మీరు సరదాగా మాట్లాడుకోండి, సరదాగా నవ్వుకోండి, కానీ ఒక నాయకుడిని విమర్శించకూడదు. పర్సనల్గా వెళ్ళకూడదు. ఒక నాయకుడిని విమర్శిస్తే అక్కడ ఏమవుతుందంటే, మీ నాయకుడిని అవతల వాళ్ళు విమర్శిస్తే ఏమవుతుంది? వాదనలు అయిపోతాయి. అవునా కదా? గొడవలు అవుతాయి. మీ నాయకుడిని అవతల విమర్శిస్తే ఊరుకోరు. అది అంటే ఊరుకోరు కాదు, తప్పది. అంటే వాళ్ళు చేశారు, గతంలో చేశారు, నేను చేయలేదని చెప్పట్లేదు. అందుకే వాళ్ళు అనిపించారు 11 సీట్లు వచ్చి. మీకు 164 సీట్లు వచ్చాయి కదా, మళ్ళీ వాళ్ళు అవమానిస్తే మీ 11 సీట్లకు వచ్చేస్తారేంటి? అది తెలుసుకోగలగాల. బీజేపీకి కూడా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కానీ, అక్కడ ఉన్న వాళ్ళు సోము వీర్రాజు గారు కానీ, దయచేసి ఆయన ఎవరైతే అన్నారో అది 100% తప్పు. అలా మనం ఎదుటి వాళ్ళని కించపరచొద్దు. ఆయన స్థాయి నాది కాదు అన్నప్పుడు ఆయన స్థాయి నిన్ను అడగలేదు కదా. నీ స్థాయి నరేంద్ర మోడీ స్థాయి అయ్యి ఉండొచ్చు. ఆయన స్థాయి ఏంటో నరేంద్ర మోడీ గారికి తెలుసు, ఆయన స్థాయి ఏంటో పురంధేశ్వరి గారికి తెలుసు, ఆయన స్థాయి ఏంటో అమిత్ షా గారికి తెలుసు. నువ్వెవరో అమిత్ షా గారికి తెలియదు, నువ్వెవరో మోడీ గారికి తెలియదు, నువ్వు ఎమ్మెల్యేవే, నువ్వెవరో పురంధేశ్వరి గారికి కూడా తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అందరికీ తెలుసు. ఇది నోటే. ఎందుకంటే ఆయన స్థాయి నీది కాదు అని నువ్వు చెప్పుకుంటున్నావు, పర్ఫెక్ట్. కానీ ఆయన స్థాయి అందరికీ తెలుసు, మీ నాయకులందరికీ తెలుసు. కనుక నేను ఆయన్ని కవర్ చేసుకుని రావట్లే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించుంటే బాగుంది. ఎందుకంటే చాలా విషయాలు అలాంటివి ఆయన ఒప్పుకోడు. ఎందుకంటే కొన్ని అవతలాలు తప్పు చేసినా కూడా మనం తప్పు చేయకూడదు అంటాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉందావతనంగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి వాటిల్లో వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళని ఏదైతే చూపిస్తున్నాం, మనల్ని ఇంకోళ్ళు ఏదైతే చూపించకూడదు అనేది నా ఉద్దేశం. కనుక దయచేసి ఒక్కసారి అవకాశం ఉంటే దాన్ని రెక్టిఫై చేసి ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.